హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే టేస్టీ హెల్దీ స్వీట్ అనమాట. బెల్లంతోనే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బెల్లం, నెయ్యి, కొబ్బరి ముక్కలు అండ్ గోధుమ పిండి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు అనేవి వేసుకోండి. అది మొత్తం తొక్క తీసి ఉండాలి. ఈ విధంగా మొత్తం తొక్క తీసుకొని వేసుకోవాలి. మిక్సీ చేసుకోండి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. పక్కకు తీసుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి బెల్లం వేసుకోండి. 1 కప్పు బెల్లానికి 2 కప్స్ అదే కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మరిగించిన తర్వాత పక్కకు తీసేసుకోండి. దాని తర్వాత ఇంకో బౌల్ పెట్టి దాంట్లోని నెయ్యి వేసుకోండి. నెయ్యి ఒక 3 to 4 స్పూన్స్ అనేవి ఫస్టే వేసుకోండి. నేను 2 వేసుకున్నాను. దీంట్లోకి గోధుమ పిండి వేసుకోండి. వేసుకొని ఈ విధంగా కలుపుతూ వేపుకోవాలి. నెయ్యి అనేది సరిపోతే మళ్ళీ నెయ్యి వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇంకా కలుపుతూ వేపుకోండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత దీంట్లోకి కొబ్బరి కూర తీసుకున్నాం కదా, అది వేసి బాగా కలుపుకోండి. ఇది ఒక 15 minutes వరకు వేగాలి కొబ్బరి కూర అనేది. మళ్ళీ దీంట్లోకి నెయ్యి వేసుకొని కలుపుకోండి. అది బాగా కలాలన్నమాట. కలిసిన వరకు అలా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నేను ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం బెల్లం నీళ్ళు అనేది తీసుకున్నాం కదా, అవి దీంట్లోకి వేసేయాలి. అంతా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ దగ్గర అయ్యే వరకు ఉడకనివ్వాలి. దీంట్లోకి ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకొక 2 minutes ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి. దాని తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవడమే. దాని తర్వాత మన టేస్టీ హెల్దీ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. And for more videos ki subscribe.